భువనగిరిలో వాళ్ళ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయంలో వాళ్ళు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఎలాంటి బీభత్సం చూసారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకు రాచమర్యాదలు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడు ఎక్కువ వ్యక్తుల మీద దాడి చేస్తారో వాళ్ళకు రివార్డులు, వాళ్ళకు అవార్డులు, వాళ్ళు పదవులు ఇచ్చుకుంటా. మరి ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి భువనగిరిలో కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఆ గుండాల మీద మీరు ఏమన్నా కేసులు పెట్టిరా? అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి మీద నలుగురు మనుషులు, సంజయ్ గారి పిఏ, ఆర్డీఓ గారు, తర్వాత ఇంకొకరితోని, అంటే ఒక 4 కేసులు, ఒక వ్యక్తి మీద 4 కేసులు పెట్టచ్చునా? మీరే చెప్పండి. సరే, ఆయన అడగడం నేరం అయితే నేరం కాదు మీరు అనుకున్నట్టుంటే అరే ఈయన అడిగిట్లా చేసిన అని పెడతారు. కానీ నలుగురు కూడా వాళ్ళకొని కేసు పెట్టారు అంటే మీరు 100% ముందుగాలనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు రేపు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో పెట్టినటువంటి కేసు ఇదిగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇవాళ ఇంకా సిగ్గు లేక సంజయ్ గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ సంజయ్ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి నా మీద దాడి చేసిండు, ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దే చేయాలని చెప్పేసి సిగ్గు లేక ఇవాళ పోయి స్పీకర్ గారికి ఆయన దరఖాస్తు చేస్తా ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుంటే, నీకు లజ్జ ఉంటే, నువ్వు ఒక మనిషివే అయితే నేను ఇవాళ ఒక్కటి నీకు సూటిగా చెప్తా ఉన్నా సంజయ్ గారు, నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. పెద్ద పొంకలాలు నీ ముఖానికి నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాతో పాటు 5 సంవత్సరాలు కూడా నువ్వు ఉన్నావు. కానీ ఎట్లాంటి పరిస్థితులలో నిన్ను గెలిపించినో ఒకసారి నువ్వు చేసుకో. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని నువ్వు మర్చిపో అని చెప్తా ఉన్నాం. నువ్వు ఆయన అడిగిందాలా తప్పే ఉంది? నువ్వు అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు అబద్ధాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతా ఉన్నారు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివే అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా చేయి. నువ్వు పెద్ద ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా, నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టుంటే మరి ఎందుకు భయపడుతున్నావా? రాజీనామా చేయి. నీ 6 గ్యారెంటీకి గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ ఏమంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుదో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇవాళ ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మాకైతే నవ్వొచ్చినా ఉన్నది. ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇవాళ కూడా నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఒక అవ్వకే పుట్టినోనివి అయితే, నువ్వు ఒక మనిషివే అయితే ఇవాళ వెంటనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. నీ శాసన ఇవాళ నువ్వు స్పీకర్కి ఇవ్వాల్సింది పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు, నీ రాజీనామా లెటర్ ఇచ్చిరాపో, నిలబడిపో. రేపు ప్రజలు తెలుస్తారు కదా, నిజంగా ప్రజలు నేను అంగీకరించినట్టుంటే నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొచ్చు వస్తాం మేము. నీ ఇంటికి వచ్చి ప్రజలు నేను అంగీకరిస్తే పాడి కౌశిక్ రెడ్డికి వచ్చి నువ్వు చెప్పిందే కరెక్ట్, కరీంనగర్ సమీక్ష సమావేశంలో నువ్వు మాట్లాడిందే కరెక్ట్ అని చెప్పేసి నీ ఇంటికి వచ్చి క్షమాపణ చెప్పొస్తాడు.